వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఈ నెల 10వ తేదీ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ జరగబోతోంది. సో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణలో అడుగుపెడుతున్నటువంటి ప్రధాని మోడీ చాలా శంకుస్థాపనలు, భారీ బడ్జెట్లతో నేషనల్ హైవేలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మాట్లాడదాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి, దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎంపీ రఘునందనరావు గారు మనతో పాటు. రఘునందనరావు గారు, ఇందాక నేను మాట్లాడుతున్నట్టు, సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ ప్రజల నాడి పట్టడంలో ఏమైనా కొంత డీలే ఉందా? నాడి పట్టలేకపోతున్నారా? మీకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కనీసం లోక్సభలో ఒక్క స్థానం లేని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది, బీజేపీ అంతలా వెళ్ళట్లేదు అన్నటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. ఎన్నికలు, ప్రజా సమస్యలు, అధికారంలోకి రావడం, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే, బీఆర్ఎస్ పార్టీ తన కాడను కాపాడుకోవడం వారికి ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీజేపీ వైపు వెళ్తారేమన్నటువంటి ఒక భయం. దానికే వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారంటే, లాస్ట్కు మోడీ గారు, కేసీఆర్ గారు మాట్లాడుకుంటారు, పొత్తుంటారు అనేది ఒక అబద్ధ ప్రచారాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియా ఏజెన్సీస్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అంతకుమించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అనేది అసలు ఆలోచన లేదు. అట్లాంటిది అసందర్భమైనటువంటి ఇది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ ఇంకా ఎక్కడో దింపుడు గల ఆశ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటామేమో, మేము బతుకుతామేమో అని. దానికి వాళ్ళు ఊకే ప్రతిరోజు అదే ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అసలు మా వైపు నుంచి అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి మాటలు కానీ ఎక్కడ లేవు. రెండవది, బీఆర్ఎస్ ఎందుకు రోజు రోడ్డు ఎక్కినట్టు నటిస్తూ ఉందంటే, ఒక పక్కన కవితమ్మ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళ దగ్గర కనబడతలేవు, ఆ కుటుంబంలో పంచాయతీలు ఇంకా సంసిపోలేదు, ఆ గుంటనక్కలేవో ఇంకా బయటికి రాలేదు, ఆ డబ్బు దోసుకున్న వాళ్ళు ఎవరో ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు 25వ తారీఖు రోజు కవిత సభ పెట్టి అడిగిన ప్రశ్నలకి 27వ తారీఖు రోజు ప్లీనరీలో సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. నేను మనిషిని కాదు, మనిషినే, నా బిడ్డనే తప్పు మాట్లాడింది అనే కనీసం కౌంటర్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ తండ్రి కొడుకుల మధ్యలో గ్యాపులు, అన్నా చెల్లెల మధ్యలో పంచాయతీ, బావ మరదల మధ్యలో కొట్లాట, ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో లేదు. బట్ దురదృష్టం ఏంటంటే, బీఆర్ఎస్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, బీఆర్ఎస్కి అనుకూలంగా కొంత మీడియాలో ఒక సెక్షన్ పనిచేస్తుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. నిజం నిద్ర లేసేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్పినట్టు వాళ్ళు పొద్దుగా లేస్తే అబద్ధాలనే ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి సమాధానం చెప్పేంత స్తోమత కనబడతలేదు, వాళ్ళ దగ్గర ఆ స్థాయిలో మాట్లాడగలిగినటువంటి నాయకత్వం కూడా లేదు. ఉన్న నాయకులు కాస్త ఇది మనకెందుకు పంచాయతీ అని అప్పుడే కూరుకుంటున్నారు తప్ప అసలు కాంగ్రెస్లో లేదు. దాన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. కానీ ప్రజలు ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు. మీరు అన్నటువంటి కవిత పార్టీ పెట్టడం కానీ, కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు, దీని మీద ప్రభుత్వం కూడా ఏం యాక్షన్ తీసుకోలేకపోతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే, కవిత చేసినటువంటి ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దీంట్లో హరీష్ రావు దీంట్లో స్కామ్ చేశారని చెప్పేసి ఆమె బహిరంగంగా చెప్తోంది. మోరోవర్ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఒక నివేదిక ఇచ్చింది, అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా చర్చ చేసి దీన్ని సిబిఐకి బదిలీ చేశారు. సిబిఐ ఇప్పటి వరకు 8-9 నెలలు అయిపోయింది, ఏమాత్రం దీన్ని కనీసం టేకప్ చేయట్లేదు. సో ఈ చర్చ కూడా నడుస్తుంది. దీనిపైన కూడా భారతీయ జనతా పార్టీ ఈ నింద మోస్తుంది కదా. శ్రీకాంత్ అన్న, నేను ఏమంటున్నా, పూర్తిగా విషయం పట్ల పరిజ్ఞానం లేక కావాలని కాంగ్రెస్ వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చిందని మీరు రాసుకుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కాళేశ్వరం అంటే పాడైపోయిందని వాళ్ళు చెప్తున్నటువంటి సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు కాదు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది కూడా ఆ 3 బ్యారేజీల మీదనే ఇచ్చింది తప్ప కాళేశ్వరం ఇన్ టోటో ఇయ్యలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మీ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న విషయం, సిబిఐ విచారణ జరుపుమని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వమో భారత ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే, ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదన్నా, ఏ ఒక్క ఛానల్ అన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి పోయిన ఉత్తరం కాపీ కనబడిందా అన్న? ఈ రోజు దాకా కనబడిందా? నేను రిపీటెడ్గా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అంటారు, మేము కేంద్రానికి ఉత్తరం రాసినాం, కేంద్రం చర్య తీసుకుంటలేదు. ఉత్తరం ఏం రాసిండ్రు ఒకసారి జనం ముందు పెట్టండి కదా. ఏది మీ ఉత్తరం? ఏ డేట్ రోజు రాసిండ్రు? ఎవరికి అడ్రస్ చేసిండ్రు? ఏమని రాసిండ్రు? కాళేశ్వరం మీద విచారణ జరపమంటే 3 లైన్లు రాయినరే. నేను రిపీటెడ్గా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారైన దగ్గర నుంచి మొదలుకుంటే 7 డిసెంబర్ 2023 మీరు ముఖ్యమంత్రి అయ్యేంత రోజు వరదాకా చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్, రెండో ప్రభుత్వం బీఆర్ఎస్, ఆ ప్రాజెక్టు మీద పెట్టిన ప్రతి రూపాయి, ఆ ప్రాజెక్టు మీద జరిపిన ప్రతి ఖర్చుని సిబిఐ విచారణ చేయమని అడుగురి. 3 లైన్లు రాసిండ్రు, నేను తీసుకొని ఉత్తరం పోయి మీ తరఫున వకాలతా చేస్తా అని చెప్పిన. ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలేదు. శ్రీకాంత్ గారు, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్తే ఎవరు నమ్మరని రాహుల్ గాంధీని తీసుకుపోయి మేడిగడ్డ బ్యారేజ్ మీద నిల్సోని
రాహుల్ గాంధీ దిక్కు రేవంత్ రెడ్డి దిక్కు నిల్చొని చెప్పిండ్రు దీని మీద విచారణ జరిపిస్తాం, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి 1,00,000 కోట్లు కక్కిస్తాం. నేను చెప్తలేను ఇవి, రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి మాట్లాడిన మాటలు. ఈళ్ళకి 2.5 సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయింది శ్రీకాంత్ గారు, కనీసం 50,000 కోట్లు కక్కియాలి కదా. ఓ 10,000 కోట్లైనా కక్కిచ్చిరా, 10 రూపాయలైనా కక్కిచ్చిరా కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి? వీళ్ళు కక్కిస్తలేరు. దీని వెనకాల ఉన్నటువంటి ఇదేందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ప్రతిసారి చెప్తుంటా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు అన్డివైడెడ్ పార్ట్స్ ఆఫ్ వన్ కైండ్. ఒక నాణ్యానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసన్న అని చెప్తుంటా. ఎందుకో చెప్తా నేను, కమ్యూనిస్ట్ ఉద్యమాలు నడిపించినప్పుడు మావో చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తాడు. కాళేశ్వరం కట్టిన కంపెనీ ఏందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాళేశ్వరంలో ఇప్పుడు పాడైపోయిన 3 బ్యారేజీలు ఆ కంపెనీ కట్టలేదు. ఓకేనా అన్న? అందుకని రేవంత్ రెడ్డి గారు ఆ 3 కంపెనీల మీద సిబిఐ విచారణ చేయమని అడుగుతున్నాడు. కానీ టోటల్గా 98,000 కోట్ల చెల్లింపులు జరిపి చేసి మొత్తం ఈ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ హెలికాప్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే కార్ల దాకా ఇచ్చిన ఆ కంపెనీ మీద మాత్రం సిబిఐ విచారణ జరపమని రేవంత్ రెడ్డి గారు అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు? చంద్రశేఖరరావు గారి మానసపుత్రిక కాళేశ్వరం 1,00,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు 95,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టినటువంటి కంపెనీయే ఈ 95,000 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి టెండర్లు వేసింది వాళ్ళే. ఇవాళ పిలిచినటువంటి మొదటి దశలో రాబోతున్నటువంటి 10,000 కోట్ల అగ్రిమెంటు అదే కంపెనీకి ఇస్తుర్రు. మీరు కాళేశ్వరం ఇన్ టోటల్గా సిబిఐ విచారణ చేయమంటే శ్రీకాంత్ కేసీఆర్ పాత్ర దగ్గర నుంచి మొదలుకుంటే కంపెనీ పాత్ర దాకా బయటకు వస్తాయి. మిమ్మల్ని పిసిసి ప్రెసిడెంట్ గా నడిపించిన కంపెనీయే, కాళేశ్వరం కట్టిన కంపెనీయే, రేపు మీరు కలలు కంటున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ కట్టేటువంటి కంపెనీ కూడా ఒకటే కంపెనీ. కాబట్టే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని అడుగుతలేరు అంటున్నా. మీరు అడుగుతున్నాయి 3 బ్యారేజీల మీద మాత్రమే సిబిఐ విచారణ జరుపుమంటుండ్రు. ఆ 3 బ్యారేజీలు ఆ కంపెనీ కట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఒకవేళ ఆ 3 బ్యారేజీలు కూడా అదే కంపెనీ కట్టుండుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం సిబిఐ అనే ముచ్చట ఉండకపోతుండే అన్న. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో? మేము అధికారంలోకి రాగానే 3 నెలల్లో చెర్లపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇల్లు కట్టించాల కేసీఆర్